ఇవాళ రైస్ కుక్కర్లో వెజిటబుల్ బిర్యానీ చేశాను. ఇది ఎలా చేయాలో ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పున్నాను. సేమ్ అలాగే ఈరోజు కూడా చేశాను. ఇంకొక విషయం ఇది ఎయిర్ ఫ్రైయరు, అంటే ఆయిల్ లేకుండా మనం చికెన్ ఫ్రై అట్లాంటివి చేసుకోవచ్చు. దీంట్లో నేను ఇవాళ చికెన్ ఫ్రై చేశాను, చూపిస్తాను. ఇదిగోండి చికెన్ ఫ్రై, ఆయిల్ లేదు. అదేమిటి అనుకుంటున్నారా? ఇది జామ ఆకులు. నా దగ్గర బటర్ పేపర్ లేనందువలన ఈ జామ ఆకులు శుభ్రంగా కడిగి చెమ్మ లేకుండా తుడిచి ఇది పెట్టాను. అది పెట్టినందువల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఇదంతా కాదనమాట. సో చూసారు కదా, క్రిస్పీగా ఇప్పుడే తీసాను, అందువల్ల కాలుతుందని మీకు దీంతో చూపిస్తున్నాను. ఈ జామ ఆకులు కూడా మా ఇంట్లో చెట్టువే. బటర్ పేపర్ బదులు ఇది వేసుకోవచ్చు. ఇది కూడా లేకపోతే అరటి ఆకులు వేసుకోవచ్చు. మనం ఇది మ్యారినేషన్ చేసుకున్నటువంటి ఆ చికెన్ని మీరు ముందు రోజన్నా చేయొచ్చు, లేకపోతే మార్నింగ్ అన్నా చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే దాంట్లో మ్యారినేషన్కి మీకు తెలిసిందే కదా, అల్లం తెల్లగడ్డ పేస్టు, ఉప్పు, మిరప్పొడి, కొంచెం పెరుగు, నిమ్మకాయ, మిరప్పొడి, ఇవన్నీ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి కొంచెం ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసేసి ఇట్లా ఇందులో పరిచేసానమాట. పరిచేటప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇదిగోండి, ఇది ఎయిర్ ఫ్రైరు. ఇది అయిపోయింది కాబట్టి ఆఫ్ కండిషన్లో ఉంది. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనం టైం పెట్టుకోవాలి. టైం అనేది 15 మినిట్స్. టెంపరేచర్ అనేది 180 degrees పెట్టి ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది, అది స్టార్ట్ చేసేస్తే మనకి ఇది 15 మినిట్స్లో మధ్యలో ఒక్కసారి తీసి దాన్ని కొంచెం ఈ పక్కకు తిప్పుకోవాలి. అట్లా తిప్పిన తర్వాత మనం ఎండ్ ఫుడ్ అని వస్తుంది. చూసారా, ఓపెన్ అని వచ్చింది దాన్ని తీయగానే. సో ఈ విధంగా వస్తుంది అనమాట చికెన్ ఫ్రై. చూసారు కదా ఎంత బాగుందో, క్రిస్పీగా ఉంది. ఈ విధంగా చేసుకోవచ్చు అండి ఎయిర్ ఫ్రైయర్లో. ఇవాళ ఇది వెజిటబుల్ బిర్యానీ చేశాను, చికెన్ ఫ్రై చేశాను. ఇది మా అబ్బాయి తీసిచ్చాడనమాట. నాకు ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకునేదానికి కావాలి అంటే 3 years బ్యాక్ ఇది నాకు తీసిచ్చాడు. ఇన్స్టా పాట్ అని, చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో మనం ఆలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో ఇదండి మీకు ఈ చిన్న వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం అండి, ఇది స్నాక్స్ లాగా తినవచ్చు. ఎర్రగడ్డ ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని కేరా అది పెట్టుకుని స్నాక్స్ లాగా తినవచ్చు. లేదంటే మనం ఇప్పుడు తయారు చేసుకున్న బిర్యానీలో కూడా, వెజ్ బిర్యానీలో కూడా నంచుకొని తినవచ్చు. ఇదండి ఈ వీడియో. బాగుందా? చికెన్ ఫ్రై వితౌట్ ఆయిల్.